హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. ఈరోజు పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి గుడ్ ఫుడ్ అయితే తీసుకొచ్చేసానండి. చాలా టేస్ట్, అలాగే చాలా మంచిది కూడా బాడీకి. నార్మల్ మైనీస్ కన్నా ఇది చాలా ప్రోటీన్ ఉన్న మైనీస్ అండి. అదే పన్నీర్ మైనీస్. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇప్పుడు ఈ మైనీస్తో నేనైతే 2 రకాల రెసిపీస్ అయితే చూపించబోతున్నాను. ఒకసారి చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద లేదా ఈవినింగ్ స్నాక్ కింద కూడా పిల్లలకి ఇచ్చేయచ్చు. ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. దీనికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 3 వెల్లుల్లి రెప్పలు, 1 హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసి దీంట్లో యాడ్ చేసేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నార్మల్ మైనీస్ కన్నా ఇది చాలా మంచి గుడ్ హెల్త్ ఇచ్చే మైనీస్ అండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత 1 హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా, అంటే క్రీమీ స్ట్రెచర్ వచ్చేదాకా మిక్సీ పట్టుకోండి. ఒకసారి బ్లెండ్ చేసి ఒకసారి ఆపండి, బ్లెండ్ చేసి ఆపండి. ఇలా 5 టైమ్స్ చేస్తే ఇంత క్రీమీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం హోమ్ మేడ్ ఆరిగానో అయితే యాడ్ చేస్తున్నాను. ఇది పిజ్జాకి ఇస్తాడు. చిల్లీ ఫ్లేక్స్ ఒకటి, ఆరిగానో ఒకటి ఇస్తారు. నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో ఈ ప్రిపరేషన్ వీడియో కూడా పెట్టాను, చూడండి. ఇది దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంత క్రీమీ స్ట్రక్చర్ ఉందో కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని పాన్ మీద వేయించుకున్న పీసెస్కి ఇలాగ ఈ పన్నీర్ మైనీస్ అని యాడ్ చేసుకోవాలండి. ఇలా 4 పీసెస్కి యాడ్ చేసుకోవాలి. ఇది డైట్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదు అంటే లైట్ ఫుడ్ తీసుకుంటున్న వాళ్ళకి కానీ, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, అలాగే ఈవినింగ్ స్నాక్ కింద కూడా ఇలా తీసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ ఒక్క మైనీస్ ఉంటే చాలండి. ఈ పన్నీర్ మైనీస్ ఒక్కటి ఉంటే సలాడ్స్, శాండ్విచెస్, అలాగే ఇలాగా అప్పటికప్పుడు క్విక్గా అవ్వాలన్న బ్రెడ్ మీద అప్లై చేసుకోవచ్చు. రోటీస్ మీద, చపాతీస్ మీద ఇలా అప్లై చేసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్తో చక్కగా సర్వ్ చేసుకుని తినేస్తే టమ్మీ ఫుల్ అవుతుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎక్కువగా చేరనివ్వదు బాడీలోకి. అలాగే మనం కొంచెం తిన్నా ఈ మైనీస్తో హెవీగా అనిపిస్తుంది అనమాట. అంత మంచి మైనీస్ అండి ఇది వచ్చేసరికి పన్నీర్ మైనీస్. ఇలా బ్రెడ్ మీద అప్లై చేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే మన పన్నీర్ మైనీస్తో బ్రెడ్ స్లైసెస్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇంకో మెథడ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదే మైనీస్లోకి 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ప్యూర్ హనీని అయితే యాడ్ చేస్తున్నాను. ఇందాక మనం నార్మల్ మైనీస్ ఒక టేస్ట్ అయితే, ఎప్పుడైతే హనీ యాడ్ చేస్తామో టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదొక స్టైల్. ఇది నిల్వ అయితే ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా 5 డేస్ అయితే నిల్వ ఉంటుంది. బయట అయితే 1 or 2 డేస్ కన్నా ఎక్కువ నిల్వ ఉండదు. పులుపు అనేది వచ్చేస్తుంది. డెఫినెట్లీ ఫ్రిడ్జ్లోనే పెట్టండి. ఇలాగ మళ్ళీ రోస్ట్ చేసిన బ్రెడ్ పీసెస్కి ఇలా మైనీస్ 2 స్లైసెస్కి నేనైతే అప్లై చేసేసాను. దీంట్లోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే బాయిల్ చేసిన స్వీట్ కార్న్ ఉంటాయి కదా, అవి ఇలా వీటిపైన పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని చక్కగా ఈ 2 బ్రెడ్ పీసెస్ మీద కొంచెం అట్రాక్టివ్గా పిల్లలకి కనిపించడానికి టమాటో కచప్ ఉంటే ఇలా వేసుకొని పిల్లలకి ఇచ్చేయండి. హ్యాపీగా తినేస్తారు. ఈరోజు రెసిపీ ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూనే ఉండండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. సీ యూ దేర్.